ఆర్టీసీ సమ్మెకు మిగిలింది 3 రోజులే. ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. సమ్మె యోచనను విరమించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కానీ శుక్రవారం సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 7వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతాయని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. సమ్మెలో 40,000 మంది కార్మికులు పాల్గొంటారన్నారు. సమ్మె నోటీసు ఇచ్చి 3 నెలలు అవుతున్నా ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలవకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని కార్మికులు తప్పుపడుతున్నారు. అయితే సమ్మె యోచనను విరమించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కానీ శుక్రవారం సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక మిగిలింది 3 రోజులే. ఈ 3 రోజుల్లోపే ఏవైనా చర్చలు జరిగి సఫలమైతేనే సమ్మె యోచనను విరమిస్తామని, లేకుంటే యథాతథంగా సమ్మె జరుగుతుందని 7న ఉదయం నుంచే అన్ని డిపోల్లో బస్సులు నిలిచిపోనున్నాయని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. సమ్మె గడువు దగ్గర పడుతుండగా చర్చల ఊసెత్తి సైలెంట్ గా ఉన్న సర్కార్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మేరకు ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం చర్చలకు పిలుస్తుందని ఆశించిన కార్మిక సంఘాల నేతలకు తీవ్ర నిరాశ ఎదురైంది. సమ్మె తేదీ తాము ప్రకటించామని, కనీసం చర్చల తేదీని యాజమాన్యం ప్రకటిస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూశామని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. సీఎం చొరవ తీసుకోకపోతే ఆర్టీసీ సమ్మె ఖచ్చితంగా జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. వరకైతే మాకు ఎక్కడి నుంచి పిలుపు రాలేదు, ఎలాంటి చర్చలకు పిలుస్తున్నామని కూడా మాకు ఎలాంటి పిలుపు రాలేదు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడు ఏ టైం పిలిపించినా కూడా మేము అందుబాటులో ఉంటాము. మేము వాళ్ళతో చర్చించి వాళ్ళ చర్చలకు అనుకూలంగా మేము మా యొక్క ఆలోచన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు, మాకు పంతాలు పట్టింపులు లేవు. మాకు సమ్మెకు చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో చాలా అనుభవించాం. మా కష్టాలు, దుఃఖం, బాధ అట్లే మిగిలిపోయింది. మీ ప్రభుత్వం వచ్చినాకనైనా మా దుఃఖము, మా బాధలు పోతే ఉద్దేశం మీద ఉన్నాము. తర్వాత ఆర్టీసీలలో కార్మికులు చాలామంది ఒత్తిడికి లోనైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆరోగ్యాలకు ఖరాబ్ అవుతున్నాయి. చాలామంది చచ్చిపోతున్నారు. మరి ఇంకెంతమంది చచ్చిపోవాలి, ఇంకా ఎన్ని సావులు చూడాలని ఒక ఆవేదనతోనే ఈ రోజు మేము సమ్మె నోటీసు ఇచ్చినాం. సమ్మెపై ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఆహ్వానిస్తుందని సమాచారం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని ప్రభుత్వం మొదటి రోజు చర్చల్లో స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మిక సంఘాలు పట్టుబడితే మొదటి దఫా చర్చలు విఫలమయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తమ సమ్మె డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తుందనే ఆశతోనే ఇంకా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచే అన్ని డిపోల్లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోనున్నాయి. 7వ తేదీ ఉదయం నుంచే సమ్మె పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక నేతలు సమ్మె సన్నాహాలలో ఉన్నారు. ఇప్పటికే సమ్మె సన్నాహక పోస్టర్లు అన్ని డిపోలకు చేరాయి. ఆయా డిపోల్లో ఆ పోస్టర్లను ఆవిష్కరించి బస్సులకు, డిపోల్లో జనం అధికంగా ఉండే ప్రాంతాల్లో అతికిస్తున్నారు. ఇక తాము చేసేదేమీ లేదని, చేయాల్సిందంతా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానిదేనని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.